దేవుని మహాపరిశుద్ధ నామమునకే స్తుతి మహిమ కలుగును గాక. మరి ఒక మారు మనమందరం ఇటు రీతిగా కలుసుకున్న విధానమును దేవుడు మనకిచ్చినందుకు దేవాది దేవునికి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామండి. ఒక సమయంలో గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ వారి తరపున యొక్క కూడికను మనం ప్రారంభించబోతుండగా ప్రార్థనతో ప్రారంభించుకున్నామండి. మరి యొక్క ప్రారంభ ప్రార్థన మా అమ్మగారు వచ్చి నడిపించాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ వందనాలండి. మొట్టమొదటిగా దేవాది దేవునికి కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు స్తోత్రములు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవ, అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడు అయ్యున్న మా పరమ తండ్రి, మీ పాదములకు వేలాది స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకై నీ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అయ్యా, మరి సాయంత్రకాల సమయంలోనైనా నీ కృపను బట్టి, నీ మహాదయను బట్టి నా తండ్రి, అయ్యా నీ పరిచర్యలో నీ దాసుని నాయన వాక్యం చెప్పడానికి నిలబడుతుండగా నా తండ్రి నీ కుమారుని నీ సిలువ చాటున మరుగుపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. అయ్యా, నీ పిలుపును బట్టి, నీ నడిపింపును బట్టి, నీ చిత్తానుసారంగా నాయన నీ కుమారుని వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, ఎవరెవరికి వాక్యం చేరాలని నాయన నీ ప్రణాళికలో ఉందో నాయన, అట్టి వారందరూ వినగలిగినట్లుగా గ్రహించగలిగినట్లుగా తండ్రి మారు మనసు రక్షణానుభవం ఆయన విన్న వారందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా, ముఖ్యంగా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి, కనికరించమని ప్రార్థిస్తున్నాను నాయన. మా దేశం అంతా కూడా రక్షించబోటకు నాయన నీ కృప నాయన, పట్టుదల కలిగిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన మా దేశానికి నాయన మాకు దయచేయమని, మా దేశం యొక్క సరిహద్దులో నీ దూతలను కావలి ఉంచమని ఆయన మా దేశాన్ని కాపాడమని ప్రార్థిస్తూ నా తండ్రి మరి ఒక్కసారి నా తండ్రి నాయన నీ బిడ్డ నాయన నీ సిలువ చాటును మరుగుపరచండి, నీ ఆత్మతో నింపి మీరే మాట్లాడి మహిమ తెచ్చుకునమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఒక సమయంలో కొన్ని కీర్తనలు పాడుతూ దేవుని నామాన్ని మనం స్తుతించి ఆరాధించుకుందామండి. దేవుని నామమునకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. షేరి వచ్చిన మీ అందరికీ దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నాను. మరి యొక్క సమయంలో మనం కొద్ది సమయం దేవుణ్ణి స్తుతిద్దామండి, ఆరాధిద్దాం. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 30వ వచనం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచును. ఈ విధంగా మనం అందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. అందరికీ తెలిసినటువంటి పాటనే మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ అనేటువంటి పాటతో మనం దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరు చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోక ఆశలతో అంధుడనైతిని, నీ సన్నిధి విడిచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి నీలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం. ఇహలోక ఆశలతో అంధుడనైతిని, నీ సన్నిధి విడిచి నీకు దూరమైతిని. ఇహలోక ఆశలతో అంధుడనైతిని, నీ సన్నిధి విడిచి
నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి, నీలో నన్ను నిలిపిన ప్రేమ మధుర ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ మధురమైనది, నా యేసు ప్రేమ మరపురానిది, నా తండ్రి ప్రేమ. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపిని. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి. మరణపు ముల్లును విరిచిన దేవా, మరణపు ముల్లును విరిచిన దేవా, జీవమును సగిన నీ ప్రేమ మధురం, ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ మధురమైనది, నా యేసు ప్రేమ మరపురానిది, నా తండ్రి ప్రేమ. హల్లెలూయా. దేవునికే స్తుతి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి కొద్ది సమయం మనం హృదయపూర్వకంగా మనం దేవుని నామాన్ని ఆరాధిద్దామండి. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం అనేటువంటి పాటతో మనం హృదయపూర్వకంగా విశ్వాసంతో ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్నందరి చేసినావు, అందుకే దైవం దేవా
శరణం 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 ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగవేర్పో నీ హృదయ భారమునొసగి నీ ప్రార్థించి పని చేయనిమ్ము యేసయ్యా నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేర్పో నీ హృదయ భారమునొసగి నీ ప్రార్థించి పని చేయనిమ్ము ఆగిపోక సాగిపో మీద పని చేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువానందను శరణం 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 ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం 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 ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం ఆపాదమస్తకం తండ్రి కృపాసత్య సంపూర్ణ మహిమగల రాజా మహిమోన్నత స్తోత్రార్హుల పూజనీయుడైన ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభువానైనా యొక్క పునరుద్ధాన దినమందు ప్రభాని ఆసనికి తోడుకొని దాన్ని బట్టి నీకే ఘనత ప్రభావం చెల్లించుకొని చూస్తున్నాం. ప్రభువానైనా ఈ విధంగా నేను ఆలోచించుకుంటూ ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకొని చూస్తున్నామయ్యా. తండ్రి నీకు స్తోత్రం ప్రభావమైనా మహిమగల రాజా మహిమోన్నత స్తోత్రార్హుల పూజనీయుడైన గొప్ప పరమ తండ్రి పరిశుద్ధుడు 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 అని వేల కోట్ల వ్యక్తులతో కొనియాడబడుతున్న గొప్ప పరమ తండ్రి నీకే స్థితి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకొని చూస్తున్నామయ్యా. పరమ తండ్రి నీకు స్తోత్రం ప్రభువైనా తండ్రి తండ్రి మా యొక్క జీవితాన్ని పాదముల చెంతకు సమర్పించుకొని ఉంటున్నామయ్యా. పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభువనైనా. అవునయ్యా ఎన్నో మార్లు ప్రభువనైనా చూస్తుంది నాయన ఎన్నో మార్లు ప్రభువనైనా నీ పాదం చెంత నుండి తొలగిపోయిన బిడ్డలుగా ఉన్నాం ప్రభువనైనా నైనా. అయినప్పటికీ ప్రభు నీ రెక్కల చాటున భద్రపరిచి మీ పాసనికి మమ్మల్ని తోడుకొని వస్తున్నారు ప్రభు. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకొని చూస్తున్నాం గొప్ప పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభువనైనా. తండ్రి పలుమార్లు వైదొలిగి ఉన్నాం ప్రభువనైనా. అయినప్పటికీ ప్రభు నీ ప్రేమ చేత మమ్మల్ని ఆదరించి ప్రభువనైనా నైనా మమ్మల్ని చేరదీస్తున్న గొప్ప పరమ తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని చూస్తున్నాం ప్రభువనైనా. మరి ప్రభు అనేక మంది బిడ్డలు ప్రభువనైనా ఎంతమంది బిడ్డలు ప్రభు నైనా తండ్రి నీ యొక్క మార్గం నుంచి తొలగిపోయిన బిడ్డలు మరి అనేక మంది ఉన్నారు ప్రభు. వారిని అందరి బట్టి జ్ఞాపకం చేసుకొని చూస్తున్నానయ్యా. వారిని నైనా తిరిగి మరలా నీ సన్నిధికి నీ పాసానికి నైనా వారి నడిపింపు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నాయినా. మీకే స్తోత్రం చెల్లించుకోవచ్చు. మరి యొక్క ముందున్న సమయాన్ని పాలన చెంతకు సమర్పించుకొని చూస్తున్నాం ప్రభువనైనా. ఈ యొక్క ఫెలోషిప్ ని ప్రభు మీ యొక్క అధ్యక్షతను నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకొని చూస్తున్నాం.
స్తోత్రమయ్యా. ప్రభునైనా మరి ఇంకా ముందునైనా వాక్యాన్ని నైనా బోధించబోతున్న బిడ్డని పాదం చెంతకు సమర్పించుకుంటున్నాం. ప్రభునైనా నైనా బ్రదర్ దిలీప్ గారిని మీ ఆత్మాభిషేకంతో నింపి నటింపు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నాం. ప్రభు అగ్ర ద్వారా మీరే మాతో మాట్లాడిన నటింపు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ ఈ యొక్క స్తుతి అర్పణ చేస్తున్నామని అడిగి వేడుకొంచున్నాం గొప్ప పనులు. ఆమేన్. దేవుని మహాపరిశుద్ధ నామమునకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇంతవరకు మనల్ని కాపాడి నడిపిస్తున్నటువంటి దేవాది దేవుని బట్టి ఎంతగానో స్తోత్రాలు చెల్లించుకుంటూ వీక్షిస్తున్నటువంటి మీ అందరిని బట్టి దేవుని ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నామండి. మరి ఈ యొక్క సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం యొక్క మూల వాక్యము సామెతల గ్రంథము 19వ అధ్యాయము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనము. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 15వ వచనము. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తుపడి ఉండును. మాట ప్రార్థన చేసుకున్నాం. రాజా తండ్రి నాయన నీకే వందనాలు స్తోత్రాలు దేవా. ఈ యొక్క వాక్యం నాయన ప్రచురిస్తుండగా నాయన ప్రసంగిస్తుండగా మీరు నాయన మీ బిడ్డలతో మాట్లాడి నాతో సహా అనేక మేలులు పొందుకొని నాయన మేము సరిదిద్దుకొని ఈ లోకములో ఎదుగుటకు కృప దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అయితే ఈ యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఒక సోమరి వారి యొక్క స్థితిగతులు మనకు కనపడతాయండి. ఏంటంటే సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తుపడి ఉండును. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే సోమరితనాన్ని దేవుని వాక్యం ఎప్పుడూ కూడా ప్రోత్సహించదు. సోమరి వాళ్ళు ఎప్పుడు దేవునికి ఇష్టలు కాలేరు. సపోజ్ ఇప్పుడు నేను సోమరిగా ఉన్నాను అంటే నేను దేవుడికి ఇష్టడిగా ఉండలేను. నేను ఎన్నిసార్లు చర్చిలకు వచ్చినా, ఎంత కానుకలు ఇచ్చినా, ఎంత ఎక్కువగా ప్రార్థనలు చేసినా నేను సోమరివాడిగా ఉన్నాను అంటే నేను దేవుడికి దగ్గర అవ్వలేదు. ఎందుకంటే దేవుడు సోమరితనాన్ని కానీ సోమరులను కానీ ప్రోత్సహించడు. ఎప్పుడు ఆ సోమరితనంగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువగా గాఢ నిద్ర కలుగుతుంది. ప్రతి మనిషి తన జీవితంలో దైనందిక జీవితంలో పడుకోవడం చాలా అవసరం. కానీ నిద్ర గాఢ నిద్రగా మారిపోయేది ఎప్పుడు అంటే సోమరితనం వల్ల గాఢ నిద్ర ఎక్కువ వస్తుంది. రాత్రి ఏం చేశారయ్యా తిన్న తర్వాత అంటే పడుకుంటారు. పొద్దున్న ఏం చేశారు తిన్న తర్వాత అంటే పడుకుంటారు. మధ్యాహ్నం ఏం చేశారు తిన్న తర్వాత పడుకుంటారు. రోజుకు 3 పూటలు ఉంటే 3 పూట్ల తింటారు, 3 పూట్ల పడుకుంటారు. సోమరితనం ఏం చేస్తుందంటే మనిషిని అలా గాఢ నిద్రలోకి పడేస్తుంది. తర్వాత ఆ సోమరితనం వల్ల ఆ సోమరుడు ఏమైపోతాడంటే ఫస్ట్ అంటాడు. దినాల్లో 24 గంటలు ఉంటే 10-15 గంటలు పడుకొనే ఉన్నామంటే మనకు కడుపుకు ఆహారం దొరకదు. ఇది ఒకసారి మనం దీనికి సంబంధించిన లేఖనాలను మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 2వ తెస్సలోనికైలకు అపోస్తలుడైన పౌలు 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుంచి చూసుకుందాం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఏలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్ద ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. మీరు మమ్మను పోలి నడుచుకొనవలెనని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగు చేసితిమి గాని మాకు అధికారము లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనమును చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పర్ల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకొని ఆహారము భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. ఈ యొక్క కాంటెక్స్ట్ తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుంచి 12వ వచనంలో ఈ చిన్న భాగంలో మనకి పౌలు రాస్తున్నటువంటి లేఖలో చివరి భాగాలుగా మనం చూడొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే అండి మమ్మల్ని మాదిరిగా పెట్టుకొని మీరు నడవండి అని తెస్సలోనికైలో ఉన్న సంఘస్థులకు పౌలు రాస్తాడు ఈ యొక్క మాటలన్నీ. అయితే
తెస్సలోనికైలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈరోజు మోడర్న్ డే గ్రీస్ కల్చర్కి అది చాలా దగ్గరగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ తెస్సలోనికైల పరిస్థితి ఎలా ఉంది అంటే దే హ్యావ్ మల్టిపుల్ గాడ్స్. వాళ్ళకి చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరిని ఆరాధించాలి, ఎలా ఉండాలనేది వాళ్ళకి తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు. ఒకళ్ళు చరిత్రలో ఒక వ్యక్తిని గురించినటువంటి ఆయనను దేవుడిగా భావిస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది. మరి కొంతమంది ప్రకృతిలో దేవుళ్ళని ఎతుకుతున్నారు. మరి కొంతమంది వారి పైన పరిపాలకుల్ని దేవుళ్ళుగా ఎతుకుతున్నారు చరిత్ర ఆధారంగా. అయితే రకరకాల వాళ్ళని మాదిరిగా పెట్టుకుని వాళ్ళు బతుకుతున్నారు. అయితే అలాంటి పరిస్థితుల్లో తెస్సలోనికైల ప్రాంతంలో సంఘాన్ని స్థాపించి సెటరేట్ చేస్తాడు పౌలు. సెటరేట్ చేస్తున్న క్రమంలో ఆయన ఏమంటాడంటే మమ్మల్ని మాదిరిగా పెట్టుకొని మీరు నడవండి అంటాడు. ఎందుకంటే ఆ సంఘంలో వారికి ఎలా మాదిరిగా వీళ్ళు నడిచారంటే పరిచర్య చేయడానికి తెస్సలోనికైకి వెళ్ళినప్పుడు పౌలు 3 పూటలు తిని 5 పూటలు పండుకొని వస్తా డబ్బులన్నీ జోబులో పెట్టుకొని రాలేదండి. పౌలు ఎలా బతికాడు, ఎలా పరిచర్య చేశాడంటే ఒకసారి చూడండి 8వ అధ్యాయము మేము మీ మధ్యన అక్రమంగా నడుచుకోలేదు. 8వ వచనం నుంచి ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకోలేదు. మేము మీలో ఎవనికి భారంగా ఉండకూడదని ప్రయాసంతోనూ కష్టంతోనూ రాత్రి మొగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. పౌలు అప్పటికే ఒక ఎస్టాబ్లిష్డ్ క్రిస్టియన్ కల్చర్కి మూల పురుషుడు ఆయన. అలాంటి ఆయన ఏ ప్రాంతానికి పోయినా సరే ఆయన కడుపు నిండా ఆహారం దొరకదంటారా? ఆయన జోబు నిండా సొమ్ము దొరకదంటారా? మోసాలు చేసేవాళ్ళు, గారడీలు చేసేవాళ్ళే యేసునామాన్ని పెట్టి సంపాదించగలిగినప్పుడు నిజమైన భక్తుడు, అపోస్తలుడు ఈయన కడుపు నింపుకోవాలంటే ఎంత పని, ఈయన జోబు నింపుకోవాలంటే ఎంత పని. కానీ పౌలు ఏం చేసినాడంటే ఎవ్వరికి అక్రమం చేయలేదంట, ఎవడి యొద్ద ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదంట. మా ఇంటికి రా ఊకే తినిపోదు అంటే తినలేదు పౌలు. మా ఇంటికి రా అయ్యా మేము నీకు ఇస్తామంటే ఇవ్వలేదు. ఓ బీదోళ్ళ ఇంటికి పోయి మీరు నాకు అంత డబ్బులు ఇవ్వండి, ఎంత డబ్బులు ఇవ్వండి, నాకు అవి ఇవ్వండి, ఇవి ఇవ్వండి, నేను అపోస్తలుడిని, ఐఎమ్ అన్ అపోస్తల్, గివ్ మీ మై పోర్షన్ అని అనలేదు పౌలు. ఆయన ఎవ్వరికి భారం కాలేదండి. కూలి పని చేసుకునే వాళ్ళ కాడ నుంచి కోటీశ్వరుల దాకా ఎవ్వరికి పౌలు భారం కాలేదు. పౌలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసాడు. ఏం చూడండి, ప్రయాసంతో కష్టంతో రాత్రింబగళ్ళు పనిచేసి జీవనం చేశాడు ఆయన. ఏం చేశాడండి? లెక్క కట్టుకొని తెస్సలోనికే సంఘాలలో ఎంతమంది ఉన్నారు ఆ సభ్యులు, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మనం ఎంత కలెక్షన్ కొట్టాలని ఆలోచించలేదు పౌలు. పౌలు ఏం చేసినాడంటే రాత్రింబొగళ్ళు కష్టం చేసినాడు. ఎందుకు కష్టపడినాడు? విశ్వాసులు మంచోళ్ళే, కానుకలు ఇస్తారు, తీసుకుంటే తప్పేం లేదు. కానీ పౌలు అలాగని ఎందుకు చేయలేదంటే ఆ సంఘంలో కొంతమంది ఉన్నారు, తెస్సలోనికైలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి నేను చెప్పడం కంటే చదివితే బాగుంటది. వాళ్ళు ఎట్టుంటారంటే 11వ వచనంలో మీలో కొందరు ఏ పనియు చేయక, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ పని చేయరు, వాళ్ళు ఏ పని చేయరు. రెండోది పరుల జోలికి పోవచ్చు. వాళ్ళు ఎప్పుడు చూసినా 24 గంటలు పరుల జోలికి పోతానే ఉంటారు. అక్రమంగా నడుచుకుంటున్నారు. ఏ పని లేదు, పాట లేదు, ఊరికే వాళ్ళు ఏం చేస్తారంటే పరుల జోలికి పోతానే ఉంటారు. ఇది వాళ్ళ జీవనం. ఆ తెస్సలోనికైలో ఉన్న కొంతమంది, నాకు తెలిసి వాళ్ళు సంఘస్థులే ఉండింటారు, అందుకే అంత క్లియర్ గా రాశాడు పౌలు. ఆ సంఘంలో కొంతమందికి పని పాట ఏం లేదండి, ఊరికే తిరుగుతా ఉంటారు, తిని నెమ్మది లేదు వాళ్ళకి. ఎప్పుడు వేరే వాళ్ళ జోలికి పోతారు, వాడేంది వీడేంది అదేంది ఇదేంది, ఇదే పొద్దు మూకులు, ఇదే సంసారం. అలా చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ అన్నం కూడా వాళ్ళు సంపాదించుకోవటం లేదు. అందుకని ఆయన ఏమంటాడంటే వాళ్ళు సొంతంగా సంపాదించుకున్న ఆహారం భుజింపవాలని వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తున్నాను అని లేఖనాల్లో రాస్తాడు. ఇక్కడ చూసుకుంటే పౌలు ఎందుకు కష్టపడినాడు అనేది మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది, నేను ఎందుకు ఈ మాట చెప్పాను అనేది. దైవ సేవకుడికి కానుక ఇస్తారు, పౌలుకి ఇంకా ఎక్కువ కానుకలు ఇస్తారు. చిన్న చిత్కా వాళ్ళకే తోచినంత చేతనైనంత ఇస్తారు. పౌలు అనే ఆయన ఒక ఇంటర్నేషనల్ గాస్పల్ ప్రీచర్ కమ్ అపోస్తల్ ఆయన. అలాంటి ఆయన ఒక ప్రాంతంలో బస చేశాడంటే ఆయనకి ఎంత కానుకలు వస్తాయి, కానీ ఆయన తీసుకోలేదు. ఆయన ఏమంటున్నాడు అంటే జీవనం చేసి కష్టపడి రాత్రి మొగలు బతికినాను కదా, మీరు అలా బతకండి. మీ సంఘంలో కొంతమంది ఉన్నారు, తెస్సలోనికే సంఘంలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే సోమరిపోతులు. వాళ్ళు తిరుక్కుంటా ఊరికే గొడవలకు పోతున్నారు. వాళ్ళని హెచ్చరిస్తున్నాడు ఆజ్ఞాపూర్వకంగా. ఈరోజు దేవుని సన్నిధిలో సామెతల గ్రంథంలో ఇందాక మనం చదివినప్పుడు ఏముందండి, సోమరితనం గాఢ నిద్రను కలుగజేస్తుందంట. సోమరి వాడు పస్తు పడి ఉంటాడంట. ఈడవాడు ఏమైపోతున్నాడంటే ఈ సోమరుడు తిని తిరుగుతా ఉన్నాడు తెస్సలోనికే సంఘంలో. కానీ దైవజనుడు
అపోస్తలుడైన పౌలు ఏం చేశాడండి? ఒకవేళ పౌలు కూడా తిని తిరిగినుంటే ఆ తెస్సలోనికే సంఘంలో ఎవరైతే తిని తిరుగుతున్నారో వాళ్ళు వాదించవచ్చు. కానీ పౌలే కష్టపడి పని చేస్తున్నాడు. మరి అలాంటప్పుడు వీళ్ళు విశ్వాసులు ఎలా ఉండాలి? తెస్సలోనికే సంఘం ఎలా ఉండాలి? ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి వాళ్ళు ఎలా మాదిరిగా ఉండాలి? అప్పటికే చాలా మంది దేవుళ్ళతో తెస్సలోనిక నింపబడి ఉంది. వీళ్ళు ఎలా బతకాలి? ఊరికే తినుకుంటా తిరుక్కుంటా వాళ్ళ జోలికి వీళ్ళ జోలికి పోయి అన్నం కూడా సంపాదించుకోలేరు కనీసం. ఒక మనిషి అన్నం తినడానికి ఎంత సంపాదన కావాలంటే రోజుకు 200 సరిపోతుందా? అది కూడా సంపాదించలేని పరిస్థితి. మరి ఆ రోజుల్లో ఎంత కావాలి? సోమరితనం వల్ల వాళ్ళు ఏమైపోయినారు అంటే సంఘములో వాళ్ళకంటూ ఒక ముద్ర పడిపోయింది, వీడు సోమరోడు అని తెస్సలోనికేయులు. ఆ తర్వాత ఇదే ఇదే కొత్త నిబంధన గ్రంథం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుంచి, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము నూనె మాకియుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మేము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండు. దేవుని సన్నిధిలో చూసుకున్నట్లయితే ఈ 25వ అధ్యాయం మొదటి భాగంలో ఏముంటుందంటే ఉపమానం చెప్తాడు యేసు ప్రభుల వారు. ఏమంటాడంటే పరలోక రాజ్యం యొక్క ఉపమానం, ఆయన రాకడను గురించినటువంటి ఉపమానం. ఇక్కడ ఏమవుతుందంటే 10 మంది కన్యకలు ఉంటారండి, వారు ఒక విందుకు పిలువబడతారు. అయితే 10 మంది కన్యకలు, 10 మందికి ఆహ్వానం ఉంది, 10 మంది దగ్గర దివిటీలు ఉన్నాయి, 10 మంది దివిటీలలో నూనె ఉంది. కానీ బుద్ధిగల కన్యకలు స్పేర్ పెట్టుకున్నారు. ఇంకా అధికమైనటువంటి నూనె, అవసరమైన దానికి మించి ఆ రాత్రంతా మనకు కావాల్సిన చీకట్లో కావాల్సిన నూనెను వాళ్ళు ఎత్తిపెట్టుకున్నారు. ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే నూనె ఎత్తిపెట్టుకోలేదు. అయితే పెళ్లి కుమారుడు ఆలస్యమైందని చెప్పేసేసి అందరూ పడుకుంటారు. 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి లేని వారు, ఇద్దరు పడుకుంటారు. సడన్ గా వాయిస్ వస్తుంది, పెళ్లి కుమారుడు వచ్చాడు విందుకు రండి అని. అయితే ఇద్దరు సడన్ గా లేస్తారు, 10 మంది లేస్తారు, 2 వర్గాలు లేస్తాయి. 2 వర్గాలు విందుకు వెళ్ళాలని ఉంటాయి. కానీ విందుకెళ్లే సమయంలో ఈ 2 వర్గంలో ఒక వర్గం వారు మాత్రమే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇద్దరి దగ్గర దివిటీలు ఉన్నాయి, కానీ నూనె ఒకరి దగ్గర మాత్రమే ఉంది. ఆ ఒక వర్గం దగ్గర మాత్రమే ఉంది, ఆ బుద్ధిగల వర్గం దగ్గర మాత్రమే ఉంది. ఇంకొక వర్గం దగ్గర నూనె లేదండి. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, అమ్మ మీకు పుణ్యం ఉంటుందమ్మా, అమ్మ దయచేసి మాకు సాయం చేయండి అమ్మా, మా నూనె అయిపోతుంది అమ్మ, మాకు కొద్దిగా నూనె ఇవ్వండి అమ్మ అంటే, సరే నూనె ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటే వీళ్ళు వాళ్ళకి నూనె ఇస్తే వీళ్ళ దివిటీలు ఆరిపోవు. కాబట్టి వాళ్ళ సిద్ధపరచుకున్న నూనెతో వాళ్ళు వెళ్ళిపోయినారు. వీళ్ళకు నూనె ఇవ్వడానికి లేదు. మార్కెట్కి పోయినారు, కొన్నారు, మిడ్ నైట్ లో ఎక్కడ కొంటున్నారో ఏమో తెలియదు. వచ్చే లోపల డోర్స్ షట్ డౌన్ అయిపోయినాయి, క్లోజ్ అయిపోయినాయి. తలుపులు బాత్తా ఉన్నారు, అయ్యా 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 అంటే, మిమ్మల్ని ఎవరో నేను ఎరగను అన్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఏముంటుందంటే ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉంటుంది. ఇది ఏంటి? ఈ ఉపమానం యొక్క సాదృశ్యం ఏంటంటే దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. అందరూ కన్యకలే, గుర్తుపెట్టుకోండి. అందరి దగ్గర దివిటీలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. రాత్రి వరకు అందరి దగ్గర నూనె ఉంది, దీపాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. కానీ ఎప్పుడైతే దేవుని రాకడ సంభవించి శబ్దం వచ్చిందో నూనె ఎవరి దగ్గర ఉందో వాళ్ళే పోయినారు, మిగిలిన లాగిపోయినారు. దేవుని రాకడ వరకు సోమరిపోతులైన వారు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, అందరూ క్రైస్తవులు ఉండొచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్, అందరూ చర్చికి వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు,
అందరూ ప్రార్థన చేస్తుండొచ్చు, అందరూ ఆ పాస్టర్ ఈ పాస్టర్ పిల్లలు మనవాళ్ళు, ఆ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి కొడుకులు కూతుర్లు ఉండొచ్చు, అందరికి బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని రాకడ సమయంలో ఎత్తబడేది కొందరే. ఆమేన్. ఈ యొక్క సమయంలో నేను దేవుని వాక్యాన్ని పట్టుకొని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలీదు. ఇప్పుడు సమయం ఎంతైంది, ఓకే ఇంత సమయం అయింది, రేపు ఈ సమయానికి దేవుని రాకడ వస్తుందని మీరు చెప్పగలరా? నేను చెప్పగలనా? అది అసాధ్యం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మెలకువగా ఉండాలి. ఈ స్త్రీలు మెలకువగా లేరు. వాళ్ళు అనవసరంగా అలర్ట్గా లేరు, సోమరి వల్ల అయిపోయినారు. వాళ్ళు సోమరితనం వల్ల నూనె తెచ్చుకోలేకపోయినారు. బహుశా అలర్ట్గా ఉండింటే నూనె వచ్చేదేమో వాళ్ళకి. వీళ్ళు అలర్ట్గా ఉన్నారు, సోమరితనాన్ని పక్కన పెట్టినారు, నూనె రెడీగా ఉంది. ఈరోజు దేవుని రాకడ ఎలా ఉంటది అంటే, ఎవరైతే సోమరులుగా ఉండరో వారు ఎత్తబడతారు. నాకేంటి 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 అనుకునేవాడు తలుపు బయట ఉండి బాగాల్సిందే, తలుపు బయట ఉండి తలుపును కొట్టాల్సిందే. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో, ఎవరైతే మెలకువగా ఉంటారో ఎత్తబడతారు. హల్లెలూయా. ఈరోజు దేవుని నామమున నేను మీ సన్నిధిలో ఈ యొక్క అంశం ద్వారా నేను చెప్పుకునే మాటలు ఏంటంటే, చూస్తున్నటువంటి ప్రియ సహోదర సహోదరులలో ఎవరైనా సరే, మీ ట్రాక్ రికార్డు ఎలా ఉందో నాకు తెలియదు, మీరు ఏంటో నాకు తెలియదు, మీరు ఎవరో నాకు తెలియదు. కానీ ఎవరైనా సోమరితనంతో గడుపుతుంటే, శారీరక సోమరితనము, మానసిక సోమరితనము మీలో అంటుకట్టబడి ఉందేమో, ఆధ్యాత్మిక సోమరితనం ఉందేమో. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికి దేవుని నామంలో విజ్ఞాపన చేస్తాను, దయచేసి అమ్మ ఆ సోమరితనాన్ని వీడి మెలకువ కలిగి ఉండండి. దేవుని సన్నిధిలో మనం మెలకువగా ఉండాలి. పౌలు ఎంత మెలకువగా ఉన్నాడు. సోమరిగా పౌలు ఏ రోజు బతకలేదండి. బుద్ధిగల కన్యకులు సోమరిగా లేరండి. అందుకే సోమరులుగా లేనటువంటి ఆ బుద్ధిగల కన్యకులు ఎత్తబడ్డారు. ఈ పౌలు సంఘాలను స్థాపించాడు సోమరిగా లేనందుకు. సోమరిపోతులు ఏం సాధించారు చరిత్రలో? బైబిల్లో సోమరిపోతులు ఏం సాధించారు? బైబిల్లో సోమరిపోతులు ఎంతో నష్టపోయారు. చరిత్రలో సోమరితనం వల్ల ఎంతో మంది నష్టపోయినారు. ఒక్క నిమిషం సోమరితనం వల్లనో ఇంకో కారణం వల్లనో ఎగ్జామ్కి ఆలస్యమై పరీక్షలు పోగొట్టుకునే వాళ్ళు, ఉద్యోగాలు పోగొట్టుకునే వాళ్ళు, వ్యాపారాలలో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. చిన్న క్షణికమైన సోమరితనం వల్ల. ఈరోజు దేవుని సన్నిధిలో సోమరివాడు గాఢ నిద్రలో పడిపోతాడు అంటుంది వాక్యం. సోమరివాడు పస్తులు ఉంటాడు అంటుంది. ఈరోజు మీరు కడుపు నిండా తింటున్నారో లేదో నాకు తెలియదు. ఈరోజు మీరు ఎన్ని గంటలు మేల్కొంటున్నారో నాకు తెలియదండి. గాఢ నిద్రలో ఉన్నారేమో చూసేవాళ్ళు జాగ్రత్త. పస్తుల్లో ఉంటున్నారేమో అమ్మ. సోమరితనంలో ఉండడం వల్ల ఇవన్నీ వస్తే మీరు ఆ సోమరితనాన్ని కట్ చేయండి. దేవుడు ఎప్పుడు కూడా యేసు ప్రభుల వారు భూమి మీద బ్రతికినప్పుడు సోమరిగా బతకలేదు. మనకు ఆయన నేర్పించింది అదే. ఆయన సన్నిధిలో పెరిగిన పిలుపొందుకున్న పౌలు కూడా సోమరిగా ఏ రోజు లేడు. మనం దేవుని నామం నిమిత్తం ఎప్పుడూ కూడా మెలకువగలిగి ఉండాలి. ఎందుకంటే ఆ దినమైనను ఆ గడి అయినను మనకు తెలియదు గనక మనం మెలకువగా ఉండాలి. లేదంటే మనం విడవబడినాడు మనల్ని ఏమంటారు తెలుసా? మేము నెరుగను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అవసరమా మనకు ఆ పరిస్థితి? మేము నెరగను అని నేను వచ్చి చూసే వాళ్ళని, మీరెవరో నాకు తెలియదు అంటే మీరు కూడా నన్ను తిరగనండి, నువ్వు కూడా మాకు తెలియదు అని నష్టమేం లేదు. కానీ దేవుని రాకడలో ఆయన మేము నెరుగను అని నన్నన్నా మిమ్మల్ని అన్న పెద్ద నష్టం. ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అత్యున్నత సింహాసనంపై ఆసనమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ నాయన, నీ యొక్క కృపను బట్టి ఇంతగా నడిపిస్తున్నావు, నీకే కృతజ్ఞతలు తండ్రి నాయన. ఇప్పటి వరకు నాయన సోమరితనం వల్ల నాయన ఎంతమంది ఎన్ని నష్టపోయినారు నాయన మేము చూసి ఉన్నాం నాయన. ఆ సోమరితనంను వీడి మేము బ్రతుకులాగును నాయన మీ కృప చూపించండి. ఎవరైతే నాయన అలట్టుగా బ్రతుకుతున్నారో వారిని బట్టి నీకు స్తోత్రాలు నాయన. చెప్పే నన్ను మొదలుకొని నాయన వినే ప్రతి ఒక్కరి వరకు మీరు దీవించి ఆశీర్వదించిన నీ చురుకుతనంతో నాయన మాకు నీ ఆశీర్వాదం దయచేయండి. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అని నాయన నీ వాక్యంలో ఉన్నది. కాబట్టి నాయన మేము ఆ చురుకుదనాన్ని పొందుకొని అడుగుల ముందుకేసే కృప దయచేయమని ప్రార్థిస్తూ, ఆయా చురుకుదనముగా నాయన క్రైస్తవులు అంటే సోమరులు కాదు, మధ్య వ్యక్తులు కాదు, వారు చురుకైన వారు అని సమాజంలో నాయన మేము ముద్ర వేసుకుని కృప చూపించి అలాంటి జీవన విధానాన్ని కొనసాగించే సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, నజరేయుడైన యేసు నామమున నాయన ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ, చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నన్ను మా కుటుంబాన్ని దీవించమని ప్రాధేయపడుతూ, మరి ఒక మారు కూడికంతటిని బట్టి నీ నామమునకే కృతజ్ఞతలు చెల్లిస్తూ, యేసు నామమునకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఈ కొద్ది విన్నపములు నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.